పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాలకొల్లు వైసీపీ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత నియోజకవర్గంలోని మహిళలకు పూలమాలలు వేసి పట్టు చీరలు బహుకరించి సత్కరించారు. అనంతరం కర్రా జయసరిత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కోరారు. అధికారం మహిళలు సాధించినా మగవారే పెత్తనం చేస్తూ మహిళలను చులకనగా చూస్తున్నారని, ఇలాంటి పరిస్థితి మారి మహిళలకి పూర్తి అధికారం రావాలని, ఆ దిశగా మహిళలు కూడా కృషి చేయాలని ఆమె కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన మహిళలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మనందరం కూడా ప్రతి సంవత్సరం సన్మానించుకుంటున్నాం. అంత మాత్రాన మనందరం కూడా మహిళా సాధికారత సాధించినట్టు అవుతుందా అంటే కాదనేదే నా అభిప్రాయం. ఎందుకంటే మహిళా సాధికారత అంటే ఏంటి? మహిళలందరూ కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్ళినప్పుడు అది నిజమైన మహిళా సాధికారత సాధించినట్టుగా మనం గుర్తించాలి. అంటే అన్ని రంగాలంటే విద్యాపరంగా, వైద్యపరంగా, సాంస్కృతిక పరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో మహిళలు ఎప్పుడైతే ముందుకెళ్తారో అప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధించినట్టు అవుతుంది. అయితే అందరు మహిళలు ముందుకెళ్తున్నారని అంటే ఒక 10%, 15% మాత్రమే ముందుకెళ్తా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వెనుకబడి ఉంటున్నారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశాన్ని పాలించే ప్రభుత్వాది నేతలు ఉన్నారు, అలాగే మరి క్రీడా రంగంలో రాణించే క్రీడా మనులు ఉన్నారు, వాణిజ్య రంగంలో వెలుగొందుతున్న అధికారులు ఉన్నారు, అలాగే కార్పొరేట్ రంగంలో ఎరాజిల్లుతున్న ధీర వనితలు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఎక్కడో చోట మహిళలకు లింగ వివక్షత అనేది ఎదురవుతానే ఉంది. అంటే పురుషుడు మాత్రమే ఈ పని చేయగలడు అని చెప్పేసి వాళ్ళు స్త్రీలు ఇది చేయలేరు అనే భావం వాళ్ళ ఏర్పడటం వల్ల లింగ వివక్షత అనేది పెరిగిపోతా ఉంది. ఈ పని పురుషుడు మాత్రమే కాదు, స్త్రీలు కూడా చేయగలరు అనే భావన ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడే మనం నిజమైన మహిళా సాధికారత సాధించినట్టు అవుతుందని మనం చెప్పుకోవాలి. మరి జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా ఒక మాట చెప్పారు. అది ఏంటంటే మరి స్త్రీ జీవన ప్రమాణాలు దేశానికి పట్టుగమ్మలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే చిన్న చిన్న దేశాలన్నీ కూడా మహిళా శక్తిని సమర్థవంతంగా వినియోగించుకొని ముందుకెళ్తా ఉంటే మన దేశంలో మాత్రం వంట పని, ఇంటి పని అని చెప్పి అక్కడే ఆగిపోతా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే లింగ వివక్షత. అంటే మనం పనిచేసే చోట, ఆఫీసుల్లో కానీ, చదువుకునే చోట, కాలేజీల్లో కానీ ఎక్కడో చోట అనేది మనకు లింగ
చాలా మంది మన 13 లక్షల మందికి పైగా వార్డు మెంబర్లు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా అధికారంలో వాళ్ళు గెలిచి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి పెత్తనం ఎవరు చెలాయిస్తున్నారు? భర్తలు చెలాయిస్తున్నారు. మేమే చేయగలం, మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్తున్నారు అంటే అక్కడ కూడా లింగ వివక్షత అనేది ఎదురవుతానే ఉంది. అంటే లింగ వివక్ష సూచీలో మన భారతదేశం 108వ స్థానంలో ఉంది. కాబట్టి లింగ వివక్షత ఎప్పుడైతే పోయి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా సమానమే అని చెప్పి ఎప్పుడైతే భావిస్తారో అప్పుడే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం బొమ్మరిల్లు సినిమా చూసాం. ఆ సినిమాలో ప్రకాష్ రాజు వాళ్ళ కొడుకు అడుగుతా ఉంటాడు, నాన్న అన్ని పనులు నువ్వే చేసేస్తే మరి నేనేం చేయాలి నాన్న అని అడుగుతాడు. ఆ విధంగా అన్ని పనులు మగవాళ్ళే చేసుకుంటా పోతే